రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలోని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి కాళ్లబేరంకి వెళ్లిన కేటీఆర్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసుకున్న చీకటి ఒప్పందాలలో తెలంగాణ ప్రజలను వంచాలి అనే మీ ఆలోచనలలో మా పాత్ర ఏముంటుంది? కొంచెమైనా సిగ్గుండాలి కదా. తోట ఆరోపణలు చేయడానికి కేటీఆర్ వెళ్ళింది నిజం కాదా? ఎంపీ సీఎం రమేష్ గా కాళ్లు మొక్కి మా చెల్లిని విడిపించండి, సిబిఐ ఈడీలను మా వరకు రానికండి, దానికోసం మేమేం చేయడానికైనా సిద్ధమని అనలేదా అని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మీకు ప్రజల్లో ఊనికి కోల్పోతున్నామని ఏది పడితే అది మాట్లాడడం మానేయండి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలోని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, వైస్ చైర్మన్ వెలుముల రామరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీసెల్ బీసీసెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింహులు, శీలా ప్రశాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు బాబు కుమార్, సీనియర్ నాయకులు ముద్దం రాజు, ఉట్టిడి బాలరెడ్డి, మేముల సత్యం, యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్, నాయకులు మిడిదొడ్డి బాను, దశరథం, ఈరవేణి శ్రీనివాస్, దుబ్బాక రాజు, కిరణ్, రాజలింగం, జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతసేపు కమిషన్లు, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియాలు తప్ప మళ్ళీ ఏ పని చేసినా కమిషన్లు వస్తాయనే ఆలోచన తప్ప మీరు చేసింది ఏం లేదు. ఖబర్దార్, తోట ఆగేయ మీకు మళ్ళా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే ఇక మంచి మా ఏ ఘోరంగా మాట్లాడుతున్నారు మా గురించి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మాట్లాడాల్సిన పరిస్థితులు రావట్టే మీకు పురుగు వేసినప్పుడల్లా ఏదో ఒక ప్రెస్ మీట్లో పెట్టబడుతుంది. ఇప్పటికైనా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ పైన, కేకే మహేందర్ రెడ్డి గారి పైన వట్టి అనవసరమైన కామెంట్లు చేస్తే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక కేటీఆర్ గారు వారు మాట్లాడతారు, కలెక్టర్ కానీ వారు అయ్యే కానీ ఏమైనా తెలివి ఉందా కేటీఆర్ నీకు? ఇలా కలెక్టర్లను మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వానయ్య వీనయ్య అంటే మరి నీ అయ్య ఏం చేసిండు? నీ అయ్యి ఉన్నప్పుడు ఏంటి? అంతే తప్ప పర్సనల్గా పోయి వాడేంది వీడేంది అని మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే మీరు ఎవరోలు కాంగ్రెస్ పార్టీ కేకే అనుచరులు ఎవరోలు ప్రెస్ మీట్లు పెడుతురో వాళ్ళ సంగతి ఏందో చూస్తా అని చెప్పి కూడా మీరు వీడియోలు మాట్లాడి పెట్టేవి కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రి ఉన్నప్పుడు మేము ఏకవచనంగా కానీ అనిశ్చిత వ్యాఖ్యలు చేయలే. ప్రభుత్వం ఈ ప్రజలకు కావాల్సినటువంటి పనులు ఏం చేస్తలేదో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే తప్పితే మేము వ్యక్తిగతంగా కానీ ఏక సంబోధనతో మేము అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆగే గారు, మిమ్మల్ని ప్రజలు పొందబెట్టిరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వస్తే పార్లమెంట్లో గుండుసు నచ్చింది. ప్రజలు మిమ్మల్ని మొత్తం మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళా సోదరిమణులు మొత్తం కూడా కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం, ఇలా 500కే గ్యాస్ బుడ్డి ఇస్తున్నాం, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళా సంఘాలకు మీ అయ్య 10 ఏళ్ళు పావుల వడ్డీ ఎక్కువదే 10 ఏళ్ళ పావుల వడ్డీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.